హాయ్ హలో అందరు బాగున్నారా? ఇక శివరాత్రి రోజు అయితే టెంపుల్కి వెళ్ళాలి కదా. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు, ఎప్పుడో వెళ్ళినట్టు గుర్తు, కానీ మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు గుళ్ళోకి. ఎందుకంటే ఇంట్లో పనులే సరిపోతాయి కదా. నేను ఎవరిని అనుకుంటున్నారా? తెలంగాణ కూతురు, ఆంధ్ర కోడల్ని. ఓకేనా? గుర్తుపెట్టారా? కొంచెం గుర్తుపట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే తప్పులని చెప్పండి. ఓకేనా? ఇంకా ఇదైతే ఉప్పాలగూడ అంట. నాకు తెలియదు ఉప్పాలగూడలో ఒక టెంపుల్ ఉందని చెప్తారు, కానీ నేను ఎప్పుడూ చూడలేదు. మామూలుగా ఏదో అనుకున్నా, కానీ చాలా పెద్ద టెంపుల్. ఇక సరేననేసి వెళ్ళాము మేము. ఆ టెంపుల్ కాడికి వెళ్ళి అదంతా ఇక నాకు చూడగానే చాలా బాగా అనిపించింది. మీ అందరికి కూడా చూపిద్దామని అభిమానంతో మాత్రం ఇక వీడియోలు తీస్తున్నాను. ఇక మెట్లెక్కుతూ అదంతా మీకు చూపిస్తున్నాను అనమాట. ఎక్కడికక్కడ జనాలు ఫుల్లు. ఇక మేము వెళ్ళేటప్పుడు కొంచెం తగ్గింది, మేము లేట్గా వెళ్ళామన్నమాట. జనాలు ఉంటారని నాకు తెలుసు. ఇక అందుకని ఇక ఇది ఎక్కడ అనుకుంటున్నాను, ఉప్పలగూడ. ఎక్కువ సినిమాలో కూడా ఈ గుడి షూటింగ్ ఇక్కడే తీశారంట. నాకు తెలియదు, మా బాబు చెప్పింది. ఇక లైన్లోకి అయితే వెళ్తున్నాము. ఇక లైన్లోకి వెళ్ళి ఆ లైన్లో నిలబడుకొని అంతగా టైం, ఎందుకంటే క్యూలో నిలబడితే ఎంతసేపు పడుతుంది, టైం పడుతుంది కదా. అందుకని అంతా పైనుంచి మీకు వీడియో తీస్తుంటే అవన్నీ ఏదో ఊరులాగా పల్లెటూరులాగా ఉంది. ఇక సరేలే, ఇక మనం లైన్లో నిలబడి ఏం చేస్తామనేసి అయితే ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ చూసుకుంటూ ఉన్నాము. చూడండి. అయితే సూపర్ చేశారబ్బా, డెకరేషన్ వేరే లెవెల్లో చేశారు. ఇక డెకరేషన్ చూసుకుంటూ అలా వీడియోలు తీసుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నాను, ఎందుకంటే జనాలు అంత ఫుల్గా ఉన్నారు. ఇక సరేలే, అందుకే నేను ఎప్పుడు కూడా వెళ్ళాను, ఎంత జనం ఉంటారు అనేసి నేను ఎక్కువ వెళ్ళాను. కానీ మా పాపని వెళ్దాం రమ్మ అంటే సరేనమ్మా. ఇక శివుడికి అయితే ఇక లైన్లో నిలబడుతూ ఒక వీడియో తీస్తాను. ఇక మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే తీసుకుంటున్నాను. చేయబెడుతున్నారు. సరేలే, చేయబెట్టినా ఎక్కడో ఒక దాకా కళ్ళ దేవుడి దర్శనం చేసుకోవచ్చు అనేసి అయితే ఇక మీరు కూడా దండం పెట్టుకోండి దేవుడికి, శివయ్యకి. చాలా బాగుంది. అరుణాచలంలో వచ్చినట్టు అనిపించింది ఇక్కడ కూడా. ఇక అరుణాచలానికి పోయి వచ్చినట్టు అనిపించింది, కానీ ఇక అరుణాచలం ఇక్కడే కదా. మీరు ఎంతమంది అరుణాచలం వెళ్ళారో నాకు కూడా కామెంట్ పెట్టండి. నేనైతే అరుణాచలం వెళ్ళి 14 కిలోమీటర్లు మాత్రం నడుచుకుంటే గిరి ప్రదర్శన అయితే చేశాను. ఓకేనా? శివుడికి దండం పెట్టుకోండి. ఇక శివుడికి దండం పెట్టుకొని మేము బయటకు వచ్చాము. వచ్చి మళ్ళీ ఇంకో లైన్లో నిలబడ్డాము. ఇంకో లైన్లో నిలబడి చేసేసరికి పార్వతీదేవి అమ్మవారు పక్కన ఉంటాయి. ఇక ఆమె దగ్గరికి వెళ్దాము అనేసి ఇక ఆమె దగ్గర మళ్ళీ లైన్లో నిలబడ్డాం. ఇక పోతుంటే అన్నీ ఒక పిల్లలు బత్తాయిలు ఇస్తున్నారు. అంటే ఉపవాసాలు ఉంటారు కదా, వాళ్ళందరికీ బత్తాయిలు ఒక్కొక్క బత్తాయి ఇస్తున్నారు. ఇక మనం అంటే లేము, ఆ ఓపికలు లేవు కాబట్టి ఇక సరే ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఇక అమ్మవారు చూసారు ఎంత బాగా అలంకరణ చేశారు. అసలు బయట డెకరేషన్ చూస్తేనే కళ్ళు చెదిరిపోయినాయి. ఇక మేమైతే ఇక అమ్మవారి ముందు సింహం అది పెట్టారు, ఇక పాదాలు పెట్టారు. కానీ కొబ్బరికాయలు ఎందుకు కొట్టలేదో నాకు కూడా అర్థం కాలేదు. అన్నీ అమ్మవారికి ఎదురుకుండా కొబ్బరికాయలు అయితే కాయలు పెట్టారు. నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇక కొబ్బరికాయలు అవన్నీ అభిషేకాలు దగ్గర పెరుగు, మళ్ళీ మనకు పంచామృతాలు మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టారు. అంతా అక్కడ పనిచేసే వాళ్ళు అవన్నీ దేనికని మేము అడిగితే, అమ్మ ఇవి ఇప్పుడు 12 గంటలకు 1 గంటకు అభిషేకాలు చేస్తారు. ఓకేలే అనేసి తీసుకొని వచ్చేసాం. జనాలు చూసారా ఇదే జాగరణ. ఇక ఇటు పక్కకు వచ్చాము. ఇటు పక్కకు వచ్చేసరికి
సూపర్ డెకరేషన్లు చేశారు ఎక్కడికక్కడ. ఇక డెకరేషన్లు చూడండి. బాగుంది కదా డెకరేషన్, చాలా బాగా చేశారు. సరేలే ఇక డెకరేషన్ చేశారు కదా అనేసి ఇక డెకరేషన్ అయితే తీసాను, వీడియో తీసి అమ్మవారిని మళ్ళీ ఒకసారి దర్శనం చేస్తాను. ఇక నేను ఏదో దిగుదామని కళ్ళే కనబడలేదండి, అమ్మవారు కనబడలేదు. సరేలే కనబడకపోతే కనబడకపోయా అనేసి ఇక మళ్ళీ అక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇక అక్కడికైతే వద్దామని ఈలోపు ఇక్కడ 2 ఏనుగులు కనబడ్డాయి. ఏనుగులు కనబడేసరికి ఇక ఏనుగులు కొంచెం ఇదిగా చూసి, కానీ నిజంగా ఏనుగుల్లాగే ఉన్నాయి అబ్బా. కొంతసేపు ఇంకా వీటిని చూసుకుంటూ అయితే వచ్చాను. ఇక వచ్చి గజస్తంభం కాడ మాత్రం దండం పెట్టుకొని ఇక అటు పక్కకి వెళ్ళేసరికి అందరూ ఒత్తులేసి దీపాలు వెలిగిస్తున్నారు. సరేలే ఇక అది మామూలుగా అందరం అయితే అలాగే వెలిగించుకుంటూ ఉంటాం కదా. సరేననేసి అవి అయితే కొంచెం చూసుకుంటా దండం పెట్టుకొని బయటకు వచ్చేసాం. గజస్తంభం కాడికి వచ్చి దేవుడికి అయితే దండం పెట్టుకుని ఇక ఎంత ఇదిగా ఉందో, చాలా హ్యాపీగా అనిపించింది. బాగా శివరాత్రికి ఎప్పుడు నేను రాను కదా, బాగుంది అనేసి మనసులో అనుకున్నాను. ఇక లోక కళ్యాణ సిద్ధార్థం అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష శ్రీచర్థం శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఇక ఇదైతే రాగి చెట్టు. ఇక రాగి చెట్టు కాడ అయితే పెట్టుకుని అక్కడ పోతే వేప చెట్టు ఉంది, రాగి చెట్టు ఉంది, అన్ని చెట్లు ఉన్నాయి. ఇక మెల్లగా అక్కడికైతే మళ్ళీ పైకి ఎక్కేసరికి అందరూ చూసారా జ్యోతులు వెలిగిస్తున్నారు. ఇక జ్యోతులు వెలిగిస్తూ ఉంటే ఇక సరేలే మేము కూడా దండం పెట్టుకొని ఇక పైకి వచ్చేసాం. పైకి వచ్చేసరికి చూస్తూ ఉండేసరికి ఇక మాకు అక్కడ ఏంటంటే ఇక తినేస్తారు. తినేసేసి ఇక అంతా ఇది చేసేసరికి అక్కడ దేవుడు కళ్యాణం అవుతుంది. సరే కళ్యాణం అవుతుంది కదా అనేసి అమ్మ గోత్రనామాలు చెప్పండి అన్నారు కదా. సరే నేను గోత్రనామాలు చెప్పేసి ఇక చూసాను. నేనైతే అలంకరణ చేసేసి అక్కడ లింగాకారం చేసేసి ఎంత బాగా చేసిందో భలే ముచ్చటేసింది. అందుకని చిన్న వీడియో దాన్ని కూడా తీసేసి మీకైతే చూపిస్తున్నాను. ఓకేనా, ఇంకా మేమైతే కళ్యాణం చేసుకొని మధ్యలోనే వచ్చేసాం. మొత్తం లాస్ట్ వరకు చూడలేదు, ఎందుకంటే అప్పటికే మాకు టైం అయింది. బాయ్. నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా మీ తెలంగాణ కూతురు ఆంధ్ర కోడల్ని. బాయ్.